హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో వాట్ ఈస్ డాక్యుమెంటేషన్, అసలు మనకి మెయిన్ ఫార్మా ఇండస్ట్రీలో ఒక ప్రొసీజర్ జరగాలన్నా, ఏదన్నా మార్కెట్ కంప్లైంట్ క్లియర్ చేయాలన్నా, దేనికైనా ప్రొసీజర్ ప్రతిదీ ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటుంది కాబట్టి అసలు డాక్యుమెంటేషన్లో ఏమేమి ఉంటాయని మీకు ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో టాపిక్ డాక్యుమెంటేషన్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ డాక్యుమెంటేషన్? Document is a paper providing information, especially of an official or legal nature, written report or record. Documentation is an integral part of good manufacturing practices. Documentation is any communicable material that is used to describe, explain, or instruct regarding some attribute of an object, system, or procedure, such as its parts, assembly, maintenance, installation, and uses. అంటే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంటేషన్ అనేది మనకి మెయిన్గా ఒక ఇన్స్టాలేషన్ ప్రొసీజర్లో కమ్యూనికేబుల్ మెటీరియల్ కానీ, డిస్క్రైబ్, ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇన్స్ట్రక్ట్ రికార్డింగ్ కానీ, సమ్ అట్రిబ్యూట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే ప్రతి ప్రొసీజరు, ప్రతి లీగల్ అయినా ఇల్లీగల్ అయినా రిటర్న్ ప్రొసీజర్లో మనం చూపించాలి ఫ్రెండ్స్. ఎవరన్నా ఆడిట్కి వచ్చిన వాళ్ళు మేము ఎనాలిసిస్ చేసిన ఒక ప్రోటోకాల్ కానీ, ఒక రికార్డు కానీ, ఈ టైం నుంచి ఈ టైం ఇంత సమయం పట్టింది, హెచ్పిఎల్స్లో చేస్తున్నాం, హెచ్పిఎల్సి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు క్లోజ్ చేసాం, ఎంత 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 నడిచింది, ఎక్కడ గ్రాఫ్ అనేది క్రోమటోగ్రఫీ ఎక్కడ అనేది రేజ్ అయింది, ఎక్కడ అనేది డౌన్ అయింది, ఇలా ప్రతిదీ ఎస్ఐ కంటెంట్ ఎంత వచ్చింది అనేది డాక్యుమెంటేషన్ రూపంలో మన ప్రాసెస్ నడిచిన తర్వాత హెచ్పిఎల్స్ దాన్ని మనం ప్రింట్ తీసుకుంటే ఆ ప్రింట్ ప్రాసెస్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. Objectives of documents: to define specifications and procedures for all materials and method of manufacture and control, to ensure that all personnel concerned with manufacture know what to do and when to do it, to ensure that authorized person have all the information necessary to decide whether or not release a batch of drug for sale, to ensure the existence of documented evidence, traceability, and adult trial with will permit investigation. Scope: building and premises installation, validation, cleaning and maintenance, personal training, hygiene, equipment installation, calibration, validation, maintenance and cleaning, materials specification, testing, warehouse use, rejection, disposal. ప్రాసెసింగ్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ స్కోప్ అనేది చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నీట్గా అర్థమయ్యేలాగా ఉంచండి ఫ్రెండ్స్. బిల్డింగ్ అండ్ పర్సనల్, బిల్డింగ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించి ఏమున్నాయి అంటే ఇన్స్టాలేషను, వ్యాలిడేషన్, క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఒక బిల్డింగ్ ఉంది, దాంట్లో ఏముంటాయి ఫ్రెండ్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్, దాంట్లో జరిగే మెయిన్ ఒక ఈ ఇన్స్టాలేషన్ సంబంధించి ఉంటాయి. ఇన్స్టాలేషను, వ్యాలిడేషన్, ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్, క్లీనింగ్ వ్యాలిడేషన్, ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. పర్సనల్ సంబంధించి పర్సనల్ ఎలా ఉండాలి ఫ్రెండ్స్, ట్రైనింగ్. ఇప్పుడు పర్సనల్ మనల్ని జాబ్లో తీసుకుంటే ఎలా ఉంటుంది, మనం ట్రైనింగ్ అయి ఉండాలి, హైజీన్గా ఉండాలి. ఎక్విప్మెంట్కి సంబంధించి ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్, క్యాలిబ్రేషన్, వ్యాలిడేషన్, మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్. మెటీరియల్స్ చూసుకుంటే స్పెసిఫికేషన్, టెస్టింగ్ ప్రొసీజర్, వేర్ హౌసింగ్, యూజ్, రిజెక్షన్, డిస్పోజబుల్. అంటే పర్సనల్ ట్రైనింగ్ హైజీన్గా ఉంటే మన లోపలికి ఎలా తీసుకుంటారు, ఎక్విప్మెంట్ కూడా ఆ ఎక్విప్మెంట్ పనిచేసి ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ఇన్స్టాలేషన్ కరెక్ట్గా అయ్యిందా లేదా, క్యాలిబ్రేషన్ దానికి తగ్గట్టు ఉందా లేదా, వ్యాలిడేషన్ ఆ ఎక్విప్మెంట్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదని ఒక రిజల్ట్ రావడానికి. మెటీరియల్ వచ్చిన తర్వాత టెస్టింగ్ ప్రొసీజర్ కానీ వేర్ హౌస్లో ఉంటుంది, వేర్ హౌస్ కరెక్ట్గా కానీ. ప్రొసెసింగ్, ఇండివిజువల్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ include controls, finished goods specification, testing, storage, distribution and rejection and disposal. Characteristic of document: have a clear title, have an identification number, be approved by authorized person, have a date of issue, have a due date of person, list to whom it has been issued, page numbers. Where the document carry instructions, the instructions shall be precise and not ambiguous. They shall be for each individual step and not combined. Where the entry of data, sufficient space shall be provided for making entry. Heading shall be clearly indicate. All entries shall be in ink. To ensure all the entries shall be clear and legible. Person making the entry shall confirm the entry by signing. An error in the entry shall be so corrected that the original entry is lost. Success correction shall be also included and dated. Documentation system should provide for a periodic review and revision. Such revised version shall also be approved by authorized person. Procedure for documentation.
Equipment cleaning and use record. A written record of major equipment cleaning, maintenance, and use shall be included in individual equipment logs that show date, time, product, and lot number of each batch processed. If equipment is dedicated to manufacture of one product, then individual equipment logs are not required, provided that lots or batches of such product follow in numerical order and are manufactured in numerical sequence. In case where dedicated equipment is employed, the record of cleaning, maintenance, and use shall be part of the batch record. The persons performing and double checking the cleaning and maintenance shall date and sign the log indicating that the work has performed. Entries in the log shall be in the chronological order. A separate log which may be separately bound volume or consecutive pages. In a bound or loose leaf format of a number of individual record or logs required for each piece of major equipment that is not dedicated to manufacture of single product. Advantage of computerized technology, packaging and labeling records. Master production record. Master production record shall include, చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు మంచి మెటీరియల్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ప్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్, మెటీరియల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్, రివ్యూ రికార్డ్స్, laboratory records, distribution records, complaint files,